ఏమండి, ఈ వీడియో చూడండి. ఆ బిడ్డను చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగుతుంది కదండి. 7 సంవత్సరాల బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడో. ఉత్తరప్రదేశ్లోనంట జరిగిందంటండి. వాళ్ళ అమ్మ చనిపోతే బంధువులు వస్తారని 24 గంటలు ఎదురు చూసాడంట. పసిబిడ్డ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందంటండి. వాళ్ళ అమ్మ బిడ్డ స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి చచ్చిపోయిందంట. మొన్న మధ్యలో తండ్రి పోయాడంట. ఆ బంధువులకి ఫోన్లు చేస్తే కొంతమంది వస్తామన్నారంట, కొంతమంది ఏమో అసలు మాటే మాట్లాడలేదంట. చూడండి, బంధువులు అంటే ఒకళ్ళిద్దరే కాదు కదండి, ఆ దరుపు బోలు మంది ఉంటారు, ఈ దరుపు బోలు మంది ఉంటారు కదా. అందులో ఒక్కరికైనా మానవత్వం లేదా? ఒక్కరికైనా వీళ్ళకంట లేని వాళ్ళు వీళ్ళకంట అడుక్కు తింటున్నారా? వాళ్ళందరూ మగబిడ్డే కదండి. పోనీ అయ్యో ఆడపిల్ల కాదు కదా, పోనీ అయ్యో బరువు మా మీద పెట్టి చచ్చిపోయింది అనుకుంటారు. మగబిడ్డ కదండి, గుప్పుడు అన్నమా కదండి ఆడి పొట్టకి. పాపం కనీసం గవర్నమెంట్ స్కూల్లో వేసి ఆ బిడ్డను చదివించిన ఆడి చదువుకుంటాడు కదా. తల్లిలాగా ఆదరించే వాళ్ళే కదా ఆ బిడ్డకు కావాలి. ఇప్పుడు అనాథాశ్రమంలో పెట్టారంట. ఇప్పుడు వాళ్ళు కూడెడతారు, బట్టలు ఇస్తారు, ఉంటాకు చోటు ఇస్తారు. కానీ ఇప్పుడు ఆడి మనసు ఎంత బాధండి. ఈ టైంలో పాపం తల్లి కోసం ఎంత బాధపడతాడు. ఆ బంధువులు అన్న వాళ్ళు ఒక్కళ్ళు చేరదీసిన ఆ బిడ్డకి ఆడికి ఎంత మనస్తృప్తిగా ఉంటుంది. ఏదో డబ్బే కదండి, ఏదో డబ్బేనండి. డబ్బుని ఎదవ డబ్బు అన్నది అంటారేమో, ఎదవ డబ్బేనండి. మంచి తెచ్చినా అదే, చెడ్డ తెచ్చినా అదే. డబ్బు లేకపోతే ఎందుకు బ్రతకలేకపోతున్నాం. ఎంత చెట్టంత మనుషులైనా సరే ఆడి దగ్గర రూపాయి లేకపోతే ఇంకా ఆడి ఇలువే లేదు, ఎందుకు పనికిరాదు. ఇంట్లో వాళ్ళ దగ్గర ముందు బంధువుల దగ్గర ఇలువ ఉండలేదు. దూరం ఉన్న వాళ్ళే ఇలువగా చూస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా. డబ్బేనండి, వెళ్ళేటప్పుడు డబ్బే మీదేసుకుని వెళ్ళిపోతారా? ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా బిడ్డను వచ్చి ఆదరించలేకపోయారు. ఆ పసిబిడ్డ కొరువు పెడుతుంటే చూడండి ఎంత మనసు కలుక్కుమందో, మనసు దేవేసింది. ఎంతమంది ఈ పిల్లడి కోసం వీడియోలు పెట్టారు. వాళ్ళ బంధువుల్లో ఒక్కరికి మానవత్వం లేదా? ఇలాంటి ఎదవలు ఉన్నారా ఈ ప్రపంచంలోను? ఆ పిల్లడి మనసులో ఎంత నాటుకుపోతుందండి. ఆ పిల్లడికి ఇప్పుడు ఏమీ అర్థం కాదు, కానీ మనసు చెదిరిపోతుంది కదా. ఇప్పుడే కదా ఆదరించాలా బిడ్డని. పెద్దోడు అనుకోండి, ఆడికాడి ధైర్యం చెప్పుకుంటాడు. ఇప్పుడు పసిబిడ్డ కదండి, ఒళ్ళో పడికేసుకుని ఆడికి ధైర్యం చెప్పేది విధానం. ఇప్పుడు చూడండి ఆ బిడ్డని ఎలా వదిలేశారు. ఎంత చక్కగా ఉన్నాడో చూడండి బిడ్డని.